హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంటర్డే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ని చూడండి. మార్కెట్ అనాలిసిస్ని బట్టి ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడం మట్టుకి మంచిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కానీ ఇప్పుడైతే ఫిన్ నిఫ్టీయా సారీ ఆగండి, ముందు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ముందు బ్యాంక్ నిఫ్టీ తీసేస్తారేమో, ఎక్స్పైరీ తీసేస్తారంటున్నారు. మరి చూద్దాం. మంచిగా గ్యాప్ అప్ అయింది ఫ్రెండ్స్. 10:30 లోపల మార్కెట్ ఈ పైనే ఉండి ఈ కుములేటివ్ డెల్టా టాప్ సైడే ఉండి 10:15 లోపు మూమెంట్ ఇస్తుందేమో అనుకుంటే 10:15కి ఈ కిందకు వచ్చింది మార్కెట్. అప్పటి నుంచి నాకు డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదేదో డౌట్గా ఉంది, కేర్ఫుల్గా మళ్ళీ వస్తుందేమో, మూవ్ అవుతుందేమో అని చూశాను కానీ అవ్వలేదు. అందుకే 10K to 1 CRలోని ఒక చిన్న స్టాప్ లాస్ హిట్ అయింది. ఇంకెక్కడైతే ఇక్కడ క్లోజ్ అయిపోయిందో ఇంకా అర్థమైపోయింది నాకు, ఇంకా డౌన్ సైడ్ ఉంటుందని. ఓకే, ఇంకా డౌన్ సైడ్ వచ్చింది, డౌన్ సైడ్ మూవ్ అయిపోయింది, రేంజ్లోకి కూడా వచ్చింది, డే హై దాకా వచ్చింది. డే హైకి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. డే ఈ రేంజ్లో క్లోజ్ అయితే మటుకి రేపొద్దున ఇంకా డౌన్ ట్రెండ్ అవుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఈ రేంజ్లో క్లోజ్ అవ్వకుండా పైకి వెళ్ళింది కాబట్టి రేపటికి బుల్లిష్ ట్రెండే. నా యొక్క వ్యూలో ప్రకారం బుల్లిష్ ట్రెండే. ఎందుకంటే చూడండి, ఓవర్లప్ కాదు, డైరెక్ట్గా వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయిన తర్వాత ఒకటి అక్కడ బుల్లిష్ ట్రెండ్, పీఓసి డౌన్ సైడ్, టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ డే లోన్ సపోర్ట్ తీసుకుని హ్యామర్లు ఏర్పడ్డాయి రెండు. నాకు తెలిసి ఇన్ రేంజ్లో ఓపెన్ అయినా రేపటికి బుల్లిష్ మూవ్ లైట్గా ఉండి ఇన్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది. ఒకవేళ అవుట్ సైడ్ ఓపెన్ అయితే మళ్ళీ ఇవాట్లాగా 10:15 లోపు ఈ రేంజ్లోకి రాకుండా ఉండి ఈ డే హైని సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఒక్కవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయిపోతే ఫ్రెండ్స్, ఇంకా మార్కెట్ ఈ యొక్క డేలో ఈ వాల్యూ ఏరియాలో బ్రేక్ అయ్యి టాప్కి వెళ్ళేంత వరకు బుల్లిష్ చూడవలసిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. బుల్లిష్ సైన్ చూపిస్తుంది కానీ రేంజ్ అవుట్ సైడ్, డే హై అవుట్ సైడ్ ఓపెన్ అవ్వాలి, 10:15 లోపు రేంజ్లోకి రాకుండా ఉండాలి. అప్పుడు మనకి మంచి మూమెంట్ ఉంటుంది. కానీ ఏంటంటే ఓపెన్ అయింది కానీ ఇలా డే అండ్కి డే హై దగ్గరికి వచ్చి మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. రేపటికి కూడా వాల్యూస్ చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై, 51,983.2 అనేది. ఇది పీఓసి 51,893.45 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 51,731.9 అనేది వాల్యూ ఏరియాలో. నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ కూడా ఫ్రెండ్స్ రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయింది కానీ రేంజ్లోకి వచ్చింది. ఇంకా రేంజ్లోకి వచ్చేసిన తర్వాత మార్కెట్ ఎలా ఉంది దీన్ని బట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా అందుకే అంత స్లోగా ఉందనుకుంటా. ఈ రేంజ్లోకి వచ్చేసింది కాబట్టి అది రేంజ్ దాకా వచ్చి అక్కడ ఆగిపోయింది. కానీ ఏంటంటే రేంజ్లోకి వచ్చింది కాబట్టి రేపటికి కూడా ఇదిగోండి ఇక్కడ సెల్లింగ్ టేల్ ఏర్పడ్డది. డే హై చాలా ఇంపార్టెంట్. వాల్యూ ఏరియా దూరంగా ఉంది కాబట్టి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. దగ్గరగా ఇక్కడ వాల్యూ ఏరియా ఉండి ఇక్కడ డే హై ఉండి సెల్లింగ్ టేల్ ఏర్పడితే ఇంపార్టెంట్గా ఉందిను. కానీ డే హై చాలా ఇంపార్టెంట్ అండి. రేపు డే హై చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ రేంజ్లోకి రాకుండా ఉండాలి. ఒకవేళ ఇన్ రేంజ్లో ఓపెన్ అయితే రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్. ఇక్కడ ఓపెన్ అయినా కానీ ఈ యొక్క డేలో బ్రేక్ అవ్వాలి. ఈ యొక్క డేలో బ్రేక్ అయితే కానీ మనకి డౌన్ సైడ్ మూవ్మెంట్ అవ్వడానికి లేదు. నిన్నటి డేలో కానీ బ్రేక్ అవుతే కానీ డౌన్ సైడ్ అవ్వడానికి లేదు. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోకి వచ్చింది అనుకోండి 10-15 లోపల ఇంకా రేంజ్ బౌండ్. ఒకవేళ డే హై ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోకి వచ్చింది అనుకోండి రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సింగిల్ ప్రింట్లో సెల్లింగ్ టైల్, బయింగ్ టైల్ లేదు కానీ సెల్లింగ్ టైల్ ఉంది. సెల్లింగ్ టైల్లో ఓపెన్ టెస్ట్ డ్రైవ్ కాదు కాబట్టి కొంచెం లైట్గా ఇంపార్టెన్స్ ఉంటుంది డే హై. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 25,080 అనేది, 25,025 అనేది పీఓసి, 25,000 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ఉండండి. ఈ వాల్యూ ఏరియాలో లో అనేది రౌండ్ ఫిగర్ నెంబర్, చాలా కేర్ఫుల్గా వాచ్ చేయండి దాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. డే రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి రేంజ్లోకి వచ్చింది, ఇంకా మార్కెట్ అక్కడే ఉండిపోయింది. రేపటికి కూడా అంతే ఫ్రెండ్స్.
రేపటికి కూడా రేపటికి కూడా ఇన్ రేంజ్‌లో ఓపెన్ అయితే మార్కెట్ సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్. డే హై ఓపెన్ అయ్యి డే హై ఓపెన్ అయ్యి 10:15 లోపు రేంజ్‌లోకి రాకుండా ఉంటే మార్కెట్ కేర్‌ఫుల్‌గా ట్రేడ్ చేయొచ్చు అప్ సైడు. ఒకవేళ డౌన్ సైడ్ ఓపెన్ అయినా గానీ 10:15 లోపు రేంజ్‌లోకి రాకుండా డౌన్ సైడ్ ఎళ్తేనే మనకు డౌన్ ట్రెండ్ ఉన్నట్టు. ఇన్ రేంజ్‌లో ఓపెన్ అయితే మార్కెట్ సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్. ఇక్కడ సెల్లింగ్ టెల్లో, బయింగ్ టెల్లో ఏమీ లేవు కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండండి. రేపొద్దున సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ ఇన్ రేంజ్‌లో ఓపెన్ అయితే ఇక్కడ గానీ, ఇక్కడ గానీ, ఇక్కడ గానీ, ఇక్కడ గానీ ఓపెన్ అయితే డే హై, డే పైన గానీ, డే లో కింద గానీ ఓపెన్ అయితే 10:15 వరకు మనకి రేంజ్‌లోకి రాకుండా ఉండాలి. ఒకవేళ రేంజ్‌లోకి వచ్చేస్తే మనకి ఇంక సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ చిన్న చిన్న స్కాల్పులు చేసుకోవడమే. ఇది వాల్యూ ఏరియా హై 23,628.15 అనేది. ఇది పీఓసీ 23,594.2 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 23,532.6 అనేది వాల్యూ ఏరియాలో. చూడండి, కేర్‌ఫుల్‌గా ట్రేడ్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ట్రేడ్ చేశాను చిన్నగా. చూడండి నా ట్రేడ్ ఇదిగోండి. నా ప్రాఫిట్ ఇది 3,300.3 అనేది. ఓకే ఫ్రెండ్స్. ఆహ్, నా ఇది నా పర్సనల్ అకౌంటు. 10,000తో వన్స్ ఇయర్ అనేది వేరేది. అది నా అది నా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌ది ఒక అకౌంట్ అది. ఇది ఒక అకౌంటు. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.